మాతృదేవోభవ. నేను డాక్టర్ శ్రీధర్. నా నెంబరు 9295909819. ఇప్పుడు మనము చెప్పుకోబోయే విషయం ఏంటంటే, ఏ రాశుల వారికి ఏ వ్యాపారాలు లేదా ఏ ఉద్యోగాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి అనేటటువంటి విషయం గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము. అయితే ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే, మనము విద్యాభ్యాసం పూర్తి చేసి సంపాదనకి ప్రారంభం జరిగిన నాడే ఒక నిర్ణయం తీసుకోవాలి. అది పెద్దలు మనకి అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. ఆ చిన్న వయసులో ఇంట్లో పెద్దవాళ్ళు ఇవ్వాలి ఆ సలహా. ఒకవేళ ఇంటిలోని పెద్దవాళ్ళు అన్ఎడ్యుకేటెడ్స్ అయి ఏ వ్యవసాయమో చేస్తున్నటువంటి వాళ్ళు అయినట్టయితే వాళ్ళు సరి అయినటువంటి ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఏది జరుగుతోంది, దేనికి డిమాండ్ ఉంది అనే విషయాలు వాళ్ళకి పెద్దగా పరిజ్ఞానం లేకపోవచ్చు. అటువంటప్పుడు మీ గురువులను అడిగి తెలుసుకోండి, లేదా మీ ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకోండి. నిర్ణయం మాత్రం సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకోవాలి. ఏదో చేసేద్దాము అనుకుని చెప్పి మొదలుపెట్టి అందులో రాణింపు లేదని 40 సంవత్సరాలప్పుడు 45 సంవత్సరాలప్పుడు వ్యాపారం మారటం అనేది అంత కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఆనాటికి వివాహం అయిపోతుంది, పిల్లలు 2-3 పిల్లలు ఉంటారు. ఈ కుటుంబ భారం అంతా మళ్ళీ కొత్త వ్యాపారంలోకి వెళ్ళేటప్పటికి అక్కడ మనకి 0తో ప్రారంభమవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఇంతవరకు చేసినటువంటి ఇంతవరకు చేసినటువంటి వృత్తి ఏదైతే ఉందో ఈ అనుభవం దానికి ఏమాత్రం పనిచేయదు. అటువంటప్పుడు మళ్ళీ 0తో ప్రారంభమవుతుంది. అకి ఈ లోపల ఇంటి ఖర్చులు రోజు ఏ ఒక్కరోజు గడవదండి సంపాదన లేకపోతే. ఎందుకంటే భార్య, పిల్లలు, ఇంటి అద్దెలు, పెట్రోల్ ఇన్ని ఉన్నాయండి. ప్రతిదీ ఖర్చే కదండి. అందుచేత వీటిని మనం మీట్ అవ్వడం అంటే వాటిని ఈ ఖర్చులను తట్టుకోవటం అంటే చాలా కష్టం అవుతూ ఉంటుంది. అందుచేత డెఫినెట్గా సరి అయినటువంటి సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకోండి. అంతేగాని ప్రారంభించి కొన్నాళ్ళు వచ్చేసి కొన్నాళ్ళు వచ్చేస్తూ ఉంటే ఎక్కడో అదృష్టం కలిసి వస్తే మంచిదే, వెరీ గుడ్, సంతోషం, శోభం. ఒకవేళ వ్యతిరేక ఫలితాలు వస్తే తట్టుకోవడం చాలా కష్టమవుతుంది. ఇంటితోటి మనతో పాటుగా మన కుటుంబ సభ్యులు, మీ మీద ఆధారపడినటువంటి భార్య, పిల్లలు, ఇంకా ఉన్నట్టయితే తల్లిదండ్రులు అందరూ కూడా బాధపడవలసి వస్తుంది. అందుచేత సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకోండి. దానికోసమే ఏ రాశుల వారికి ఏ వృత్తుల్లో ఏ వ్యాపారాలలో లాభాలు బాగా వస్తూ ఉండే అవకాశం ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం శాస్త్రం చెప్పిన విషయంగా మనం తెలుసు. మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా నెంబరు 9295909819. ఇప్పుడు మనము తులారాశి వారికి ఏ వ్యాపారాల్లో అనుకూలిస్తాయి, ఏ వృత్తులు లాభదాయకంగా ఉంటాయి అనేటువంటి విషయాల్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తద్వారా సరి అయిన వయసులో సరి అయిన సమయంలో సరి అయినటువంటి నిర్ణయం తీసుకుని ఆయా వ్యాపారాల్లో మన ఆర్థిక స్తోమతకి తగినట్టుగా మనం కనుక ప్రవేశించినట్టయితే ఆ వ్యాపారంలోనో ఆ వృత్తిలోనో ఆ ఉద్యోగంలోనో ప్రవేశించినట్టయితే మనకి జీవితంలో ఒక రాణింపు కనిపిస్తూ ఉంటుంది. ఆర్థికమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పని పెద్దగా ఉండదు. సొంతంగా ఓన్గా షాప్ ఉన్నా సరే, లేకపోతే అందులో పనిచేసే మనిషిగా ఒక సేల్స్మెన్గా ఉన్నా కూడా మనకి అందులో కొంత రాణింపు ఉంటుంది. ఆర్థికమైనటువంటి ఇబ్బందుల నుంచి మనం బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ తుల అనేటటువంటి దానిలోనే మనకి ఒక ఆ పేరు వింటేనే మనకి, లేదా ఆ బొమ్మ చూస్తేనే మనకి ఒక రకమైనటువంటి భావన కలుగుతుంది. అంటే ఒక సమన్యాయము అనేటటువంటిది ఆ త్రాచు బొమ్మ చూడగానే మీకు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఏ వృత్తుల్లో రాణిస్తారంటే లాయర్స్, న్యాయం కోసం పోరాడుతుంటారు. అలాగే లాయర్స్, లిటిగేషన్స్. అలాగే మీకు నాకు ఎవరికైనా మధ్యన ఆ గొడవలు పెట్టేయాలన్నా వాళ్ళిద్దరూ గొడవబడి వచ్చినా వాళ్ళిద్దరి మధ్యన గొడవ ఎలా కొట్టాలనేటువంటిది కానీ కోర్టు ద్వారా కావచ్చు, బయట కావచ్చు. అలాగే జడ్జి అనేటటువంటిది వాళ్ళు వాదించరండి ఎవరి తరఫున, వీళ్ళు వాదిస్తూ ఉంటే ఆ మనిషి తరఫున
ఈ తరఫున ఇతని తరఫున ఇద్దరు మనుషులతో మధ్య గొడవ జరిగినప్పుడు వాళ్ళ తరఫున ఆ యొక్క న్యాయవాదులు వాదిస్తూ ఉంటే ఈ న్యాయమూర్తి వారికి ఆ రెండు వాదనలు విన్న మీదట వాళ్ళకి న్యాయం చేస్తూ ఉంటారు. ఇది తులకి చిహ్నం ఇది. ఆ విధంగా వాళ్ళు జడ్జీలు గాను, బ్యూటీషియన్స్ అంటే ఇది పూర్వకాలంలో లేవు ఇవి. ఈ మధ్యన బ్యూటీ షాపులు చాలా వచ్చేసాయి, బ్యూటీ పార్లర్ వచ్చేసాయి, మగవాళ్ళకి వచ్చేసాయి, ఆడవాళ్ళకి వచ్చేసాయి, చిన్నపిల్లలకి వచ్చేసాయి, వృద్ధులకి వచ్చేసాయి. మీకు అందరికీ తెలుసు ఈ విషయం. ఆ విధంగా ఇవి ఎందుకంటే ఇవన్నీ ఈ తులా రాశికి శుక్రుడు అధిపతి కాబట్టి ఆ శుక్రుడు అనేటువంటి భోగాలు, విలాసాలు, వీటికి సంబంధించినటువంటి కళలు, వీటన్నిటికీ సంబంధించిన వ్యక్తి కాబట్టి అక్కడ మీకు ఈ బ్యూటీషియన్స్ అంటే కొంచెం వాళ్ళకి సౌందర్య పిపాస ఎక్కువ ఉంటుంది సామాన్యంగా. ఈ తులారాశి వారికి చూడండి, సౌందర్యం మీద పిపాస అంటే ఎక్కువగా జిడ్డు మొహం వేసుకుని బయటికి రారండి. కాస్త మొహం కడుక్కొని కాస్త పౌడర్ రాసుకొని స్నానం చేసి కాస్త మేకప్ అయ్యి కాస్త నీట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తారు మిగతా వాళ్ళకంటే. మీరు ఎప్పుడు కూడా నీట్గా ఎవర్ గ్రీన్లా కనబడుతూ ఉంటారు చూడండి. వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చాలామంది ఖచ్చితంగా తులారాశి వాళ్ళు అయి ఉంటారు. ఇది శుక్రుడికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఈ విధంగా ఉంటుంది. అలాగే వీళ్ళు గోల్డు, సిల్వరు వ్యాపారం, ఇవి కూడా ఆభరణానికి సంబంధించినవి కదండి. ఆభరణం మరి ఈ శుక్రుడు అనేవాడు మరి మనం చెప్పుకున్నాం కదా సౌందర్యానికి సంబంధించినవి కాబట్టి ఆ విధంగా గోల్డు, సిల్వర్ వ్యాపారాలు. అలాగే యాక్టర్స్, నటులుగాను, సినిమా డైరెక్టర్స్ గాను ఎక్కువగా వీళ్ళు రాణించేటటువంటి అవకాశం ఈ తులారాశి వారికి ఉంటుంది. మీకు తగినట్టుగా మీ దగ్గర మీకున్నటువంటి క్వాలిఫికేషన్స్కి తగినట్టుగా మీకున్న సాంకేతిక పరిజ్ఞానానికి అన్నీ చూసుకొని మీరు సరైన వయసులో సంపాదనకు దిగే ముందే మీరు ఒక మంచి నిర్ణయం తీసుకుని వెళ్ళినట్టయితే మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతూ ఉంటుంది. శోభం భూయాత్. మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా నెంబరు 9295909819. ఇప్పుడు మనము మకర రాశి వారికి ఏ ఉద్యోగాలు అయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి, లేదు ఏ వ్యాపారాలు అయితే అనుకూలమైన పరిస్థితులు వస్తాయి, వారు ఎందులో రాణిస్తారు అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం చర్చించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. తద్వారా మనము సరి అయినటువంటి నిర్ణయం తీసుకుంటే అంటే సంపాదనలో సంపాదన ప్రారంభం చేయాలి అనుకునేటటువంటి సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకుని అందులో ప్రవేశించినట్టయితే అన్నీ మనకు తెలియాలని లేదు. వారి కోసమే ఇప్పుడు తెలియనటువంటి వారి కోసమే మనం తెలియజేస్తున్నాం. మనకి వెనకాల మంచి గైడెన్స్ ఇచ్చేటటువంటి వారు కూడా ఉండాలి. కాకపోతే మన తల్లిదండ్రులు ఏ వ్యవసాయదారులు అనుకోండి ఈ విషయాల్లో వారికి పరిచయం ఉండకపోవచ్చు. అటువంటప్పుడు మీ గురువుల ద్వారాను మీ మిత్రుల ద్వారాను విషయం తెలుసుకుని ఆయా రంగాల్లో మీ యొక్క ఆసక్తిని బట్టి మీకున్నటువంటి అర్హతలను బట్టి మీరు ఆయా వృత్తుల్లో కనుక చేరినట్లయితే మీకు ఉద్యోగంలో మంచి రాణింపు వస్తుంది. తద్వారా జీవితంలో కూడా మంచి రాణింపు వస్తుందండి. అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇప్పుడు మకర రాశి వారి గురించి మనం తెలియజేసుకుందాం. ఈ మకర రాశి అనేటటువంటి ఈ రాశి చాలా పవర్ఫుల్ అండి. ఈ రాశి వారు అందరూ కూడా చాలా పవర్ఫుల్. అంటే కొన్ని మరి మునీశ్వరులు అందరూ ఎందుకు పెట్టారో తెలియదు కానీ ఆ రాశుల వారికి చాలా వరకు ఆ లక్షణాలు కూడా కనబడుతూ ఉంటాయి మనకి. ఈ మకరం వాళ్ళకి కొంచెము ఒక పిసరం లేజినెస్ ఉంటుందండి, కొంచెం బద్ధకం ఉంటుంది. కానీ లేచాడో పట్టుకున్నారో వదలరండి వాళ్ళు. మనకి మకరం గురించి గజేంద్ర మోక్షం తెలుసు కదండి మీకు, అది వినే ఉంటారుగా మీరందరూ. ఏనుగుని పట్టుకుంటాడు, ఏనుగు కూడా దానివల్ల కాదు ఇంకా పట్టుకుంటే దాని నుంచి విడిపించుకోవటం. ఆ విధంగా మీరు కొంచెం టైం తీసుకున్నప్పటికీ మంచి గట్టి పట్టేస్తారు. పట్టుకుంటే వదలడం అనేది చాలా రేర్. ఆ విధంగా వీరి యొక్క మనస్తత్వం మకరం అనేటువంటి ఒక లక్షణం ఆ విధంగా ఉంటుంది. వీరు చాలా పవర్ఫుల్ మనుషులండి. వీళ్ళు ఎక్కువగా సముద్రపు ఉత్పత్తులు అంటే చేపలు, రొయ్యలు,
పీతలు ఇట్లాంటివి ఏవేవో ఉంటాయండి. ఇంకా మరి నాకు అంత పూర్తిగా తెలియదు. అటువంటి వ్యాపారం అంటే చెరువులు పెంచడం కావచ్చు, లేదా వారి దగ్గర కొన్ని వీళ్ళకి అమ్మడం కావచ్చు, పబ్లిక్కి అమ్మడం కావచ్చు, హోల్సేల్ దగ్గర నుంచి తీసుకొచ్చి ఆ విషయాల్లో కానీ, అలాగే వాటర్ అంటే నీటికి సంబంధించినటువంటి వ్యాపారం, నీరుకి సంబంధించి అంటే బోర్వెల్ దింపడం కావచ్చు, లేదా నూతులు తవ్వడం కావచ్చు, లేదా మినరల్ వాటర్ ఫ్యాక్టరీ పెట్టుకోవడం కావచ్చు, ఏదో మినరల్ వాటర్ ఎవరో తయారు చేస్తే దాన్ని తీసుకెళ్ళి షాపులు వేసి ఈయనేమో హోల్సేల్గా కొనుక్కొని రిటైల్గా అమ్ముకోవడం కావచ్చు. మొత్తం మీద లేదా పొలాలకి సమ్మర్లో వచ్చింది మొక్కలు చచ్చిపోతూ ఉంటాయి, కొన్ని మనకి వాటరు కొన్ని ట్రాక్టర్స్లో తీసుకొచ్చి వాటికి పోస్తూ ఉంటారు. ఆ విధంగా కూడా కావచ్చు. ఏదైనా మొత్తం మీద వీరు నీటికి సంబంధించినటువంటి వ్యాపారంలో మంచిగా రాణిస్తూ ఉంటారు. అలాగే హార్బర్స్ అంటే మనకి తెలుసు కదండి, పడవలో షిప్లు అన్నీ ఆగుతూ ఉంటాయి కదా, వాటిని హార్బర్ అంటూ ఉంటారు. ఓడర్ ఏవో అంటాం హార్బర్. అందులో ఉద్యోగం కావచ్చు, పెద్ద రకరకాల ఉద్యోగాలు అక్కడ కూడా ఉంటాయి, చిన్న పెద్ద అనేటటువంటి ఈ హార్బర్స్లో అక్కడ ఉండొచ్చు. అక్కడ కాంట్రాక్టులు చేయవచ్చు. ఇవన్నీ కూడా హార్బర్కి సంబంధించినటువంటి వ్యవహారాలు. ఈ వేటల్లో కూడా వాళ్ళు మంచి రాణించే అవకాశం ఉంది. అలాగే ఈ మొసలు అనేటువంటిది కూడా చెప్పుకున్నాం కదా, మొసలు అనేది బయట కుక్క చేత భంగపడను, అంచేత దానికి నీటిలోనే బలం కాబట్టి వీరు నీటికి సంబంధించినటువంటివి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటివి. అలాగే సైంటిస్టులు కావచ్చు, అలాగే కాటేజ్ ఇండస్ట్రీస్ అంటే చిన్న ఇండస్ట్రీస్, అంటే పెద్దవి కాకుండా ఇళ్లలోనే, అంటే కాటేజ్ ఇండస్ట్రీస్ అంటారు, కొంచెం తక్కువ పెట్టుబడితో చిన్న ఇండస్ట్రీస్ పెడతారు, కానీ లాభాలు మస్తుగానే ఉంటాయి, అందులో చాలా ఎక్కువగానే ఉంటాయి. ఆ విధమైనటువంటి కావచ్చు. ఈ వ్యాపారాలలో ఈ మకర రాశి వారు చాలా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉన్నది. తద్వారా అందులో బాగా రాణిస్తారు, తద్వారా ఆదాయంలో రాణిస్తారు, తద్వారా జీవితం అంతా కూడా సాఫీగా జరిగే అవకాశం ఉంటుంది. ఒకటికి ఎప్పుడు ఏ వ్యక్తి అయినా సరే ఒక సంపాదనకి ప్రారంభించే ముందే తగిన నిర్ణయం తీసుకోవాలి. తనకి అన్నీ తెలియాలని లేదు, తెలుసున్న వారి దగ్గర సలహా తీసుకుని దానిలో ప్రవేశించినట్టయితే చక్కగా జీవితంలో పైకి వస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. మనకి ఈ చెప్పినటువంటి ఈ ఋషీశ్వరులు ఎవరు కూడా ప్రతి వారు ఒక సైంటిస్టు, వారు చక్కటి విషయాలు మనకు తెలియజేశారు. ఆ విధంగా ఫాలో అయితే చాలా మంచిది. ఏవో కొత్తవి ఆనాడు చెప్పనటువంటివి ఈనాడు కొత్త వచ్చాయి. వాటి గురించి అయితే ఇందులో మనకు ప్రస్తావన లేదు, కానీ మునీశ్వరులు చెప్పినటువంటి వాటిల్లో తక్కువ అని చెప్పలేము. ఆనాటికి లేనటువంటివి ఈనాడు కొత్తగా వచ్చినటువంటివి. దాని చేత మునీశ్వరులు చెప్పినటువంటివి కూడా చాలా ఏ ఒక్కటి కూడా తీసేదగ్గవు కాదు. వాటిని మనం ఫాలో అవడం ద్వారా జీవితంలో చాలా ఉన్నత స్థితికి ఎదిగే అవకాశం ఉంటుంది. శుభం భూయాత్.